System Design Video 9 Introduction to Distributed Systems Intro Imagine ఒక రోజు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు. స్టోరీస్ ఇన్స్టెంట్గా లోడ్ అయ్యాయి. వాట్సాప్ మెసేజెస్ మిల్లీ సెకండ్స్లో డెలివర్ అయ్యాయి. నెట్ఫ్లిక్స్ 4K వీడియో కూడా బఫర్ అవ్వకుండా ప్లే అవుతోంది. క్వశ్చన్ ఏంటి? ఒక సింగిల్ కంప్యూటర్ ఇవన్నీ హ్యాండిల్ చేయగలదా? నో. వరల్డ్స్ బిగ్గెస్ట్ అప్లికేషన్స్ సింగిల్ కంప్యూటర్ మీద రన్ అవ్వవు. ఇన్స్టెడ్ హండ్రెడ్స్, థౌజండ్స్, ఈవెన్ లాక్స్ ఆఫ్ కంప్యూటర్స్ కలిసి వర్క్ చేస్తాయి. అదే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. లెట్స్ అండర్స్టాండ్ స్టెప్ బై స్టెప్. వాట్ ఈస్ అ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్? సింపుల్గా చెప్పాలి అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్ కంప్యూటర్స్ ఒక సింగిల్ అప్లికేషన్ లాగా వర్క్ చేయడం. యూజర్కి అది ఒక అప్లికేషన్ లాగా కనిపిస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా కంప్యూటర్స్ నెట్వర్కింగ్ ద్వారా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేస్తూ రిక్వెస్ట్స్ని షేర్ చేసుకుంటూ వర్క్ కంప్లీట్ చేస్తాయి. సింపుల్గా వన్ ప్రాబ్లం మల్టిపుల్ కంప్యూటర్స్ సాల్వ్ చేస్తాయి. వై డు వీ నీడ్ ఇట్? ఇమాజిన్ మీ అప్లికేషన్కి 100 యూజర్స్ ఉన్నారు. సింగిల్ సర్వర్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. కానీ సడన్లీ 10 lakh యూజర్స్ వచ్చారు. అప్పుడు సింగిల్ సర్వర్ స్లో అయిపోతుంది. CPU ఫుల్, మెమరీ ఫుల్, ఫైనలీ క్రాష్. కాబట్టి వర్క్ని ఒక సర్వర్ మీద పెట్టకుండా మల్టిపుల్ సర్వర్స్ మధ్య డివైడ్ చేస్తాం. అదే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ పవర్. అడ్వాంటేజెస్. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ వల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి? స్కేలబిలిటీ. ట్రాఫిక్ పెరిగినా న్యూ సర్వర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఫాల్ట్ టాలరెన్స్. ఒక సర్వర్ ఫెయిల్ అయినా మిగతా సర్వర్స్ అప్లికేషన్ని రన్ చేస్తాయి. అప్లికేషన్ డౌన్ అవ్వదు. లో లేటెన్సీ. యూజర్కి దగ్గర ఉన్న సర్వర్ నుండి రెస్పాన్స్ వస్తుంది, కాబట్టి అప్లికేషన్ సూపర్ ఫాస్ట్గా ఫీల్ అవుతుంది. ఫైనల్ కన్క్లూజన్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే మల్టిపుల్ కంప్యూటర్స్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఒక సింగిల్ అప్లికేషన్ లాగా వర్క్ చేయడం. అందుకే అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్, ఇన్స్టాగ్రామ్ లాంటి కంపెనీస్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ని స్మూత్గా హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. నెక్స్ట్ వీడియోలో CDN కంటెంట్ డెలివరీ నెట్వర్కింగ్ గురించి చూద్దాం. స్టే ట్యూన్.